హలో హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫర్ యూట్యూబ్ ఛానల్. నేడు సమాజానికి ఒక చిన్న మెసేజ్. ఒంటరితనంతో అకాల మరణాలు, వైద్య నిపుణులు ఇస్తున్న సూచనలు, సలహాలు. వ్యక్తులు అనేవారు ఒంటరిగా నివసించడం వల్ల, ఒంటరిగా జీవించడం వల్ల, సమాజంతో, పక్కవారితో, కుటుంబ సభ్యులతో మాట్లాడలేకపోవడం వల్ల ఎక్కువగా అనారోగ్య బారిన పడే అవకాశాలు కూడా కలిగి ఉన్నాయి. దాంతోపాటే కాకుండా ఈ సమాజంలో నేడు ఎక్కువగా సెల్ ఫోన్ ఉపయోగించడం వల్ల కూడా ఈ ఒంటరితనానికి లోనయ్యే అవకాశాలు కూడా కలిగి ఉన్నాయి. ఇక్కడ ఒంటరితనం అనేది ఇక్కడ 40 నుంచి 69 సంవత్సరాల్లో ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఈ ఒంటరితనం వల్ల అకాల మరణాలకు గురి కావడానికి ఆస్కారం కలిగింది. కాబట్టి ఈ వైద్య నిపుణుల సూచన సలహాలు పాటిస్తూ మన కుటుంబ సభ్యులతో కావచ్చు, లేకపోతే పక్క వాళ్ళతో కావచ్చు, అదేవిధంగా స్నేహితులతో కావచ్చు, మనము రోజు మన యొక్క ఆహాభావాలను తెలియచేస్తూ వారితో కాలం గడిపితే మనము ఎంతో కొంత ఆరోగ్యంగా ఉండే అవకాశం కలిగి ఉంటుంది. కాబట్టి ఈ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి ఇక్కడ తను ఒంటరిగా నివసించకుండా తమ సమాజంలో ఉన్న తోటి వారితో కలిసిమెలిసి ఉండడము, స్నేహితులతో కలిసిమెలిసి ఉండడము, అదేవిధంగా ఇక్కడ ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి ఉండడము, అదేవిధంగా వారితో పాటే కాకుండా కుటుంబ సభ్యులతో ప్రతిరోజు కలిసిమెలిసి ఉండడం, వారానికి ఒకసారైనా కుటుంబ సమేతంగా కుటుంబ భోజనాలు చేయడము, అదేవిధంగా వారి యొక్క హావభావాలను తెలుసుకోవడము, అందరిని కలిసి ఉండడం వల్ల ఇక్కడ మనము మానసిక రుగ్మతలు లేకుండా ఉండడానికి కూడా ఆస్కారం కలిగి ఉంటుంది. ఒంటరితనం ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ తన యొక్క భావాలను తెలియజేయకపోవడం వల్ల, వారి భావాలు వాటితో పెట్టుకోవడం వల్ల అక్కడ మనిషి అనేవాడు సామాన్యంగా ఇక్కడ మానసికంగా, శారీరకంగా ఇక్కడ పూర్తిగా కృషించిపోయే అవకాశం కలిగింది. అనారోగ్యానికి గురయ్యే అవకాశం కలిగింది. కొన్ని సందర్భాల్లో అకాల మరణాలు కూడా చెందే అవకాశం కూడా కలిగిందనమాట. ఈ అకాల మరణాలకు ప్రధాన కారణం ఏంటంటే ఒంటరితనమే. ఈ ఒంటరితనాన్ని పూర్తిగా ఇక్కడ నివారించాలంటే తమ యొక్క కుటుంబ సభ్యులతో, తర్వాత స్నేహితులతో, అదేవిధంగా ఇరుగు పొరుగు వారితో కలిసి ఉండి తమ యొక్క హావభావాలను తెలియజేస్తూ తమ యొక్క విషయాలను ఇరుగు పొరుగు వారికి తెలియడం, వారి విషయాలను తాము పాలు పంచుకోవడం వల్ల ఇక్కడ పూర్తిగా వారు ఇక్కడ ఒంటరితనాన్ని ఇక్కడ నివారించడానికి ఆస్కారం కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ సమస్య నుండి పరిష్కారం చేసి కొంతవరకు ఈ మరణాలు జరగకుండా ఉండడానికి కూడా ప్రధానంగా తోడ్పడే అవకాశం కూడా కలిగి ఉంటుంది. మన యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క నియమాలను పాటిస్తూ ఇక్కడ సెల్ ఫోనే ప్రపంచం అనకుండా ఒంటరిగా ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియోను నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.